హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్ డెల్టా శ్రీహరి పంచుల్సి సమర్పించు అంటావాకి మీ అందరికి స్వాగతం సుస్వాగతం వెల్కమ్ అయ్యే మీరందరూ మాతో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి ఫటాఫట్ కాల్ చేసేస్తే మాట్లాడొచ్చు. ఏ డైలాగ్ చెప్పువా? లేదు, నీకు నేర్పించాగా నైట్ అంతా. నువ్వు ఎందుకు బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు ఈ రోజు? అది అవును, సేమ్ పించ్ ఉదయం అనుకోకుండా బ్లాక్ వేసేసి వచ్చాము. నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నావు ఈ రోజు. నిన్ను డామినేట్ కాదు, అది ఐ మీన్ డామినేట్ అంటారు దాన్ని. సరే ఉదయ్, యాక్చువల్లీ నిన్న ఏమైందంటే పిజ్జా తిన్నా ఈవినింగ్. పిజ్జా తిన్న తర్వాత కడుపులో ఒక పొద్దున్న ఈ రోజు బాగా అయిందా? పొద్దున్న బాగా అయింది కాదు, బాగా అవ్వలేదు. ఒక రకమైన స్టమక్ లో ఇట్లా పిండేస్తుంది. స్లోగా స్టమక్ నుంచి అది లెగ్స్ వరకు పాకి మళ్ళీ బాడీలో వచ్చి అట్లా డిఫరెంట్ యాంగిల్స్ లో అది నన్ను బాగా తీవ్రంగా మానసిక ఇబ్బందికి గురి చేసింది అనమాట ఆ పిజ్జా తినవడం వల్ల. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ పిజ్జా అంట స్టోర్ చేసిన పిజ్జా అంటే ప్రిజర్వేటివ్స్ వాడతారంట అందులో చాలా మంది. సో అప్పటికప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకొని ఆర్గానిక్గా మంచిగా ఫ్రెష్గా తినడం మంచిదా? ప్రిజర్వేటివ్స్ ఫారెన్ కంట్రీస్ ఎలాగో ఫ్రెష్గా వాళ్ళకి దొరకదు కాబట్టి ప్రిజర్వేటివ్స్ వాడతారు. నీ దాంట్లోనే ఫ్రెష్ అని ఉంది. ఎప్పుడు ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెష్. వెన్ వి ఈట్ ఫ్రెష్ విల్ బి ఫ్రెష్ ఆర్ ఎల్స్ విల్ నాట్ ఈట్ ఫ్రెష్ దెన్ ఫ్రెష్. మరి ఫ్రెష్ దొరకనప్పుడు ఏం చేయాలి? ఫ్రెష్ లో వెళ్ళిపోతుంది బతుకు. ఫ్రెష్ దొరకనప్పుడు మానబడదు, బాగా ఇంకా తినకూడదు. అంటే ఈ మధ్య వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది. ఫ్రెష్ ఎవరికి దొరకక యాక్చువల్గా నీకు తెలుసా ఫారిన్ కంట్రీస్ లో ఫ్రోజన్ అంటారు అనమాట. అదే నేను అదే అన్నాను కదా, ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ అంటే ఫ్రోజన్. ప్రిజర్వేటివ్స్ వేరు, ఫ్రోజన్ వేరు. సరే, అది ఫ్రోజన్ అంటే ఓన్లీ నాన్ వెజ్ వెజ్ వాటికి. ప్రిజర్వేటివ్స్ అంటే ఇంకా అన్నిటికీ. తెలీదు, అన్నిటికీ అదొకటే కాదు. అలా కాదు, ప్యాక్డ్ వేరు, ఫ్రోజన్ వేరు. ఫ్రోజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి అలాగా పెట్టి ఉంచుతారు. ఫ్రెష్ అంటే లైవ్. సో ఏది మంచిది అంటావు నువ్వు? లైవే మంచిది, ఫ్రెష్. ఫ్రోజన్ తినకూడదు. కానీ మన జనాలు ఏమంటారు చూద్దాం అసలు. ఫస్ట్ కాల్ తీసుకుందాము. హలో, మోనికా రాగానే కాల్ వస్తాయి. హాయ్ బబ్లు, హౌ ఆర్ యు? బబ్లు, ఐ మిస్ యూ బబ్లు. ఫ్రైడే కాల్ చేసావు అయితే? ఏం మాట్లాడి? నీకెందుకు ఏం మాట్లాడుకున్నారు? వాళ్ళ పర్సనల్, నువ్వు నీది మాట్లాడగా. మరి నువ్వు ఫీల్ అవ్వలేదా నేను రాలేదని? బబ్లు ఫీల్ అయ్యాడు, హ్యాపీగా ఫీల్ అయ్యాడు అన్నమాట కదా. హ్యాపీ ఫీల్ నువ్వు అవుతావు, బబ్లు కాదు. చెప్పు బబ్లు, చెప్పు బబ్లు. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారు. ఫుడ్ ఫ్రోజన్ రెండు ఒకటే కదా. వై డూ యూ ఇంటరప్ట్ ఇన్ ద మిడిల్ వెన్ ఐఎమ్ టాకింగ్ టు ద స్మార్ట్ బాయ్? ఓకే, సో ఫ్రోజన్ ఫుడ్ కానీ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ కానీ ఇలా వాడుతున్నారు అనమాట చాలా మంది. ఎందుకంటే అప్పటికప్పుడు పోయి మార్కెట్ నుంచి తెచ్చుకునే టైం లేక. సో విచ్ ఇస్ బెటర్? వాట్ డూ యూ థింక్? మై లైక్ ప్రిజర్వ్ చేసిందే, అంటే నేను మంచి ఫ్రెష్ గా చేసిందే. ఫ్రెష్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మరి టైం లేనిచో ఏం చేయబడను? టైం లేనిచో ఏం చేయాల్సి బడేను? ఏమంటారు? టైం లేనప్పుడు ఏం చేయాలంటే రెడీమేడ్ గా అయినా మంచిగా అది ఫ్రెష్ గా ఉండాలి కదా. రెడీమేడ్ గా అయినా ఫ్రెష్ గా ఉండాలి అనమాట, తినాలి అప్పుడు. అది ఏదైనా ఫ్రెష్ తినడంగా ఉంటే, ఫ్రెష్ తింటే మనం ఫ్రెష్ గా ఉంటాం కదా. నాలాగా నీలాగా మనకి ఏదో ఒకటి అలా వస్తుంది. నిన్న పిజ్జా తిందంట, అది తిప్పి పిప్పి చేసిందంట ఇవన్నీ. అది ఫ్రెష్ అక్క నువ్వు ఏది పెడతా తినక తొక్క. బబ్లు ఎలా వాడిపోయిందో పువ్వులాగా పాపం.